వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం నగర స్థానిక ఉమ్మడి ప్రకాష్ నగర్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు తోట రామారావు, ఎస్ఐ కొండలరావు హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అంబేద్కర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొల్లి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి అద్దంకి శివప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ఇప్పటి రాబోయే తరం పాటుపడాలి అన్నారు. గత సంవత్సరం ఈ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి సుమారు 3000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అని, అలాగే ఈ సంవత్సరం కూడా 1500 మందికి పైచిలుక అన్నదాన కార్యక్రమం చేశాము. అంబేద్కర్ జయంతి వేడుకలు మా యొక్క పెద్ద పండుగ లాంటిది అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం కమిటీ కోశాధికారి మాతంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఇలా ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి నాడు అన్నదాన కార్యక్రమాలతో పాటు పేద విద్యార్థులకు చదువుకు కావలసిన బుక్స్, బ్యాగులు పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ మహత్కార్యమైన కార్యక్రమానికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించిన వారందరికీ ప్రకాష్ నగర్ అంబేద్కర్ ఉత్సవ కమిటీ వారు పేరు పేరున కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేశారు. వారోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి అన్నట్టు. దానిలో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి అంబేద్కర్ విగ్రహం వద్ద మనం ఈ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ దానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేయమని చెప్పి ఉన్నారు. దానిలో భాగంగా ఇక్కడ ప్రకాష్ నగర్ వద్ద మనం ఈ రోజు ఇక్కడ గ్యాదర్ అయి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వారి ప్రాణాలు కాపాడుకుంటూ అదేవిధంగా తోటి వారి ప్రాణాలు కాపాడాలని, ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా అందరికి మనవి చేస్తాం. యావత్ భారతదేశం వ్యాప్తంగా ప్రపంచ దేశాలు గర్వించే విధంగా మనకి రాజ్యాంగాన్ని సమర్పించి పేదవాడికి ప్రభుత్వ తరపున వచ్చేటువంటి ప్రభుత్వ ఫలాలన్నీ అదే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మనకు రాజ్యాంగాన్ని అందించినటువంటి మహాత్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఖమ్మం నగర పరిధిలోనే ఉన్నటువంటి దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి మహానగర పరిధిలో 3 టౌన్ ప్రాంతంలో ప్రకాష్ నగర్ ఎస్పీ గారి ఆఫీస్ కి ఆపోజిట్ గా ఈ ప్రాంతంలో ఒక దేవాలయం లాగా అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట ఈ ప్రాంత యువత చేయటం అనేది చాలా ఆనందదాయకం. ఈ ఉత్సవానికి ఇంతమంది యువకులు కలయికతోటి దీన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మా కుటుంబం తరఫున, నా తరఫున, TRR ఆర్థో యాక్సిడెంట్ హాస్పిటల్ తరఫున ఈ కమిటీ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కూడా పేదల హక్కుల సాధన కోసం ఈ ప్రాంత యువత ముఖ్యంగా ముందుండి SC, ST, BC మైనార్టీల హక్కులను సాధించే దిశగా యువత పనిచేయాలని మరొకసారి వారిని కోరుకుంటూ, అంబేద్కర్ గారి ఆశయాన్ని సాధించేంత వరకు యువత ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆయన సూచించిన మన హక్కులన్నీ కాపాడుకునే విధంగా ముందుకు పోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్. ప్రకాష్ నగర్ 29వ డివిజన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్సవ కమిటీ తరఫున ఇది 2వ సంవత్సరం. గత ఏడాది ఇదే ప్రాంతంలో అనేకమైన ఆటుపోటు మధ్యలో ఎంతో మంది ఎన్నో రకాల సమస్యల్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని అధ్యక్షుడు కొల్లి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి అద్దంకి శివ గారి నేతృత్వంలో కమిటీగా 22 మంది ఏర్పడి గౌరవ అధ్యక్షులుగా సహాయ సహకారం అందిస్తున్నటువంటి తోట రామారావు గారు లాంటి మహనీయుల చేత కూడా మాకు సహాయ సహకారం అందించుకుంటూ 2వ సంవత్సరం కూడా సుమారుగా గత సంవత్సరం 2000 మంది భోజనం ఏర్పాటు జరిగింది. ఈ సంవత్సరం 1500 మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నాము. ఇది ఈ ఒక్క సంవత్సరం కాదు, తప్పనిసరి ఇందాక పెద్దలు చెప్పినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా భోజనమే కాదు, విద్యార్థులకు కావాల్సిన విద్య, మిగిలిన సదుపాయాలు కూడా మా యొక్క కమిటీ తరపు నుంచి తప్పనిసరిగా రాబోయే రోజు అందిస్తాము. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ప్రకాష్ నగర్, పాత ప్రకాష్ నగర్ మొత్తం 4-5 డివిజన్లు కలుపుకొని ఇక్కడ ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పోయిన సంవత్సరం ఇదే రోజు గణనీయంగా ఆరంభించుకున్నాం. దానిలో భాగంగానే
ఈ రోజు కూడా దాన్ని కొనసాగిస్తున్నాం. పోయినసారి కూడా అన్నదానం కార్యక్రమం పెట్టుకున్నాం, ఈసారి కూడా పెట్టుకున్నాం. అలాగే ముందు ముందు విద్యార్థులకి చదువుకయ్యే ఖర్చులు, వాటికి పెన్నులు, పుస్తకాలు, బ్యాగులు, షూలు ఇట్లాంటివి కూడా చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చాం. నెక్స్ట్ సంవత్సరం నుంచి వీటితో పాటు అవి కూడా కొనసాగింపుగా చేస్తామని పెద్దల సహకారంతో తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మాకు తోటరామారావు చాలా హెల్ప్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే మా బావగారు నిత్యాల మేస్త్రి గారు కూడా మాకు తోడు నీడగా ఉంటున్నారు. త్వరలో మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాం సార్. దయచేసి అందరూ భోజనాలు ఉన్నాయి, తిని వెళ్ళండి. జై భీమ్. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.